నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చిగుళ్ళ నుంచి రక్తం రావడానికి కారణాలేంటి? ఇలా చిగుళ్ళ నుంచి రక్తం వస్తే ఎటువంటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? అలాగే ఈ చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది అని దీనికి మనకి సిమ్టమ్స్ ఎట్లా తెలుసుకునే అవకాశం ఉంటుంది? ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ సెంటర్ నుంచి పెరోడాంటిస్ట్ డాక్టర్ అరవింద గారు. హలో మ్యామ్. హలో సుజిత గారు. మ్యామ్, ఇప్పుడు చిగుళ్ళ నుంచి బ్లీడ్ అవడం అనేది ఎందుకు జరుగుతుంది? చిగుళ్ళ నుంచి రక్తం రావడం మేజర్గా గమ్ ఇన్ఫెక్షన్ వల్లే జరుగుతుంది. అంటే మనకి టీత్ చిగురు మరియు ఎముక సాయంతో దవడలో ఫిక్స్ అయి ఉంటాయి. ఆ పళ్ళ చుట్టూ పాచిగార ఏర్పడినప్పుడు చిగురు సమస్యలు మొదలై చిగురు ఇన్ఫెక్షన్ వల్ల ఫస్ట్ జింజివైటిస్ అనే ప్రాబ్లం వస్తుంది. జింజివైటిస్లో ఫస్ట్ సిమ్టమ్ అనేది మనకి చిగురు నుంచి రక్తం రావడం. సో పేషెంట్ ఏదైనా గట్టిగా కొరికినప్పుడు, అంటే యాపిల్స్, జామకాయలు అలాంటివి, లేదంటే బ్రష్ చేసినప్పుడు బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ చిగురు సమస్యలు ఇంకా తీవ్రం అయితే ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్లీడింగ్, అంటే బ్లీడింగ్ ఇంకా తరచుగా తినేటప్పుడే కాకుండా అదర్వైజ్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. అంటే మనం బ్రష్ సరిగ్గా లేకపోయినా, చేసుకునే బ్రషింగ్ విధానం కూడా సరిగ్గా లేకపోయినా కూడా జరుగుతుందా? బేసికలీ బ్రషింగ్ సరిగ్గా చేయకపోయినా, యాక్చువల్లీ 2 times బ్రష్ చేయమంటాము. అండ్ ఒకవేళ బ్రష్ సరైనది చూస్ చేసుకోకపోయినా కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మామూలుగా బ్లీడింగ్ చూడంగానే కూడా పేషెంట్ సాఫ్ట్ బ్రష్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు, మరి స్లోగా మెల్లిగా బ్రష్ చేయడం అలా చేస్తూ ఉంటారు. దానివల్ల ప్రాబ్లం తగ్గకుండా ఇంకా సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది. యూజువలీ యాడ్స్లో చూసి బ్లీడింగ్ తగ్గిస్తుంది టూత్ పేస్ట్ అంటే వాటికి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు, హెర్బల్ టూత్ పేస్ట్కి. ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా చాలా రెమెడీస్ ఉన్నాయి. అంటే మనకి ఆయిల్ పుల్లింగ్ దగ్గర నుంచి గ్రీన్ టీ, బేకింగ్ సోడా, పసుపు, చాలా రెమెడీస్ కనిపిస్తుంటాయి ఇంటర్నెట్లో. అవన్నీ ట్రై చేస్తారు. అయితే ఈ రెమెడీస్తో ఏంటంటే వాటిలో ఉండే కెమికల్స్, ఆస్ట్రింజెన్స్ అంటాము, టానిన్స్ వల్ల ఏంటంటే బ్లీడింగ్ అనేది టెంపరీగా ఆగుతుంది. బట్ మనం అండర్లైన్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయదు అనమాట. సో మనకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే గమ్ ఇన్ఫెక్షన్స్ని అడ్రస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి పేషెంట్స్కి ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ కానీ, ఎస్పెషలీ విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నా కూడా గమ్ బ్లీడింగ్ అనేది చూస్తుంటాము. ఇంకొకటి ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తారు, చిగుర్లు వాపులు ఉన్నాయి, బ్లీడ్ అవుతుంది అని. ప్రెగ్నెన్సీలో ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల కొంచెం పాచిగార ఉన్నా కూడా సివియర్ రియాక్షన్ ఉంటుంది బాడీలో, దానివల్ల బ్లీడింగ్ చూస్తూ ఉంటాం. స్మోకర్స్లో ఏంటంటే చిగురు బ్లీడింగ్ అనేది కూడా చిగురు ఇన్ఫెక్షన్లో కనిపించదు. స్మోక్లో ఉండే నికోటిన్ అనే పదార్థం వల్ల బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అయిపోయి కనిపించే బ్లీడింగ్ కూడా వాళ్ళలో కనిపించదు అనమాట. అండర్లైన్ డ్యామేజ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. సో హోమ్ రెమెడీస్కే పరిమితం అవ్వకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. ఇలాంటి అంటే ఇప్పుడు మనకి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చింది, దీని సిమ్టమ్స్ మనకి ఎలా తెలుస్తుంది? ఓన్లీ బ్లీడ్ ఒకటే కనిపిస్తుంది, ఇంకా అదర్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటుందా? చిగుళ్ళ నుంచి రక్తం రావడం ఫస్ట్ సైన్ నేను చెప్పినట్టు. దాని తర్వాత బ్యాడ్ బ్రెత్ ఉంటుంది, అంటే నోటి దుర్వాసన ఉంటుంది, మీకు ఫుడ్ ఇరుక్కుపోవడము, పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉండటము, కొంచెం లేటర్ స్టేజెస్లో అయితే మీకు పళ్ళు కదిలిపోవడం కూడా చూస్తుంటాం అనమాట. సెన్సిటివిటీ ఒకటి, ఇవన్నీ ఉంటాయి. సో ఆ బ్లీడ్ అనేది ఎలా ఆపాలి, తగ్గించుకోవటం ఎట్లా? దీనికి మెయిన్ రీజన్ మనం చిగురు ఇన్ఫెక్షన్ కాబట్టి చిగురు ఇన్ఫెక్షన్ అనేది ట్రీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో కనుక మనం ఐడెంటిఫై చేసుకుంటే దీనికి క్లీనింగ్ ఆర్ స్కేలింగ్ అనే ప్రొసీజర్ ఉంటుంది. అంటే పళ్ళ చుట్టూ ఉన్న గార, పాచి అనేది రిమూవ్ చేస్తాము. ఒకవేళ మీరు వచ్చేటప్పటికే బాగా సివియర్ అయిపోయి ఉంటే ఇన్ఫెక్షన్ అనేది, అప్పుడు డీప్ క్లీనింగ్, లేజర్ ట్రీట్మెంట్స్, లెనాప్ అనే ప్రొసీజర్ అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా తీవ్రమై ఉంటే ఒక్కొక్కసారి సర్జరీ, గమ్ సర్జరీ, ఫ్లాప్ సర్జరీ అంటాము, అది కూడా అవసరం ఉంటుంది. ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి బ్లీడింగ్కి అని ఐడెంటిఫై చేసుకుంటే, సపోజింగ్ విటమిన్ సి డెఫిషియన్సీ అంటే సప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ బ్లీడింగ్ ఏమైనా ఉంది అంటే యూజువలీ ఏం సజెస్ట్ చేస్తామంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ఒక డెంటల్ విజిట్కి వస్తే ఆ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఎక్కువగా ఇలాంటి ఇష్యూస్ చూస్తూ ఉంటారు లేడీస్. ఈ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ అవుతాయి. అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హై లెవెల్స్లో ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ అప్పుడు, అప్పుడే స్టార్ట్ అవుతాయి, అవి ఇంకా కంటిన్యూ అవుతాయి అంతే. పేషెంట్ మోస్ట్లీ ఇంకా ఆఫ్టర్ డెలివరీ వస్తూ ఉంటారు, బికాస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అన్ని ట్రీట్మెంట్స్ అంతా వెళ్ళరు కదా పేషెంట్స్, అవాయిడ్ చేస్తారు మ్యాక్సిమం, అన్లెస్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అవాయిడ్ చేస్తుంటారు. కాబట్టి
ప్రెగ్నెన్సీ తర్వాత వస్తుంటారు. బట్ ఐడియల్ థింగ్ ఇస్ మనం బిఫోర్ వి ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ ఒక డెంటల్ చెకప్కి వచ్చి గమ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా డెంటల్ ఇష్యూస్ రిజాల్వ్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ మీకు సాఫీగా వెళ్ళిపోతుంది. ఈ గమ్ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా, అంటే తగ్గిన తర్వాత కూడా మళ్ళీ ఇది రిపీట్ రాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? 2 times బ్రషింగ్ అయితే కంపల్సరీ. చిగురు ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉంటే ట్రీట్మెంట్ చేశాక కొన్ని గ్యాప్స్ అనేవి ఏర్పడతాయి టీత్ మధ్యలో. సో అవి కూడా డైలీ క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ నార్మల్ బ్రష్ అనేది టీత్ మధ్య గ్యాప్స్లోకి వెళ్ళలేదు. సో ఫ్లాసింగ్ కానీ వాటర్ ఫ్లాసర్ లాంటిది యూస్ చేసుకోవాలి. స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటే మానేసేయాలి. అండ్ ఒక బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ తీసుకుంటే అన్ని పోషకాలు అందేటట్టు దెన్ గమ్స్ హెల్దీగా ఉంటాయి. సో గమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల నోటి దుర్వాసన వస్తుందని చెప్తున్నారు, కానీ నాట్ ఓన్లీ గమ్ ఇన్ఫెక్షన్స్, ఇంకా అదర్ రీజన్స్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? చాలా బ్యాక్టీరియా ఉంటాయి మౌత్లో. గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. మనం తినే ఫుడ్ బ్యాడ్ బ్యాక్టీరియా బ్రేక్ డౌన్ చేసి కొన్ని సల్ఫర్ కాంపౌండ్స్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఆ సల్ఫర్ కాంపౌండ్స్ వల్లనే మనకి బ్యాడ్ బ్రెత్. ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాడ్ బ్రెత్కి నాలుక పూత అంటాం కదా, టంగ్ కోటింగ్. వైట్గా టంగ్ మీద చూస్తుంటాం. టంగ్ని దగ్గర నుంచి చూసారంటే చాలా రఫ్గా ఉంటుంది. సో అది డైలీ క్లీన్ చేసుకోకపోతే దాంట్లో బ్యాక్టీరియా బాగా ఏర్పడి అదొక మంచి నిచ్ లాగా ఉంటుంది బ్యాక్టీరియా పెరగడానికి. సో అదొక మెయిన్ రీజన్ మీకు బ్యాడ్ బ్రెత్కి. నాలుక పూతే కాకుండా పుప్పిపళ్ళు. ఇప్పుడు పుప్పిపళ్ళు ఉంటే ఫుడ్ ఉండిపోతుంది, ఫుడ్ ఉంటే మళ్ళీ బ్యాక్టీరియా పెరుగుతాయి. సో ఇట్స్ అ సైకిల్ అన్నమాట. మీరు అన్నట్టు చిగురు సమస్యలు ఒకటి. దెన్ ఎక్కడైనా నోట్లో చీమ ఏర్పడింది అనుకోండి, అది ఏ కారణంగా పుప్పిపళ్ళ వల్ల కానీ చిగురు ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ యాప్సెస్ అంటాము, లేదా జ్ఞానదంతాల వల్ల కానీ చీమ ఏర్పడిందంటే కూడా బ్యాడ్ బ్రెత్ అనేది ఉంటుంది డెఫినెట్గా. ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే డ్రై మౌత్. ఇది మన నోట్లో లాలజలం, సలైవా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏం చేస్తుంది అంటే మనం తిన్న ఫుడ్ మధ్య మధ్యలో మింగేస్తూ ఉంటాం కాబట్టి అది వాష్అవుట్ అయిపోతూ ఉంటుంది మౌత్ నుంచి. అండ్ ఆల్సో బ్యాక్టీరియా ఎక్కువ మోతాదులో పెరగకుండా సలైవా అనేది హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే డ్రై మౌత్ ఉంటుందో పేషెంట్లో అప్పుడు కూడా బ్యాడ్ బ్రెత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. డ్రై మౌత్ ఎందుకు అవుతుంది వాళ్ళకి? డ్రై మౌత్ అనేది ఇప్పుడు డీహైడ్రేషన్ వల్ల అవ్వచ్చు జనరలీ. అండ్ సమ్ మెడికేషన్స్ పేషెంట్ వాడే సిస్టమిక్ కండిషన్స్ వల్ల కొన్ని మెడికేషన్స్ మీద ఉంటారు, ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్, వాళ్ళలో కూడా ఇది ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది సలైవరీ గ్లాండ్స్ అంటే లాలజల గ్రంథాల్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా డిహైడ్రేషన్ ఉంటుంది. మీరు గమనిస్తే యూజువలీ మనం పడుకొని లేచిన తర్వాత కూడా కొంచెం బ్యాడ్ బ్రెత్ అనేది అబ్జర్వ్ చేస్తాం. అది ఫిజియోలాజిక్, ఇట్స్ న్యాచురల్. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు సలైవా అనేది న్యాచురల్గానే తగ్గిపోతుంది. సో మనం లేవంగానే ఆ డిఫరెన్స్ అనేది అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎనీ ఫుడ్స్ ఆర్ హ్యాబిట్స్, అంటే ఇప్పుడు ఆనియన్ కానీ గార్లిక్ ఎక్కువ తీసుకున్నప్పుడు అది ట్రాన్సియంట్, కొంతసేపు ఉంటుంది, కొన్ని అవర్స్ తర్వాత వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా కొన్ని అవర్స్ వరకు ఆ స్మెల్ అనేది ఉంటుంది. ఇవే కాకుండా ఒక్కొక్కసారి సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అంటే శారీరక అనారోగ్యాలు ఉన్నా కూడా మనకి నోట్లో బ్యాడ్ బ్రెత్ అనేది అనిపించవచ్చు. యూజువలీ చెప్తుంటాము అంటే నోరు శరీరానికి ఒక అద్దం లాంటిది అని. సో ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే రెస్పిరేటరీ లోపల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దీనివల్ల తెలుస్తుంది. సో ఇప్పుడు ఏమైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, సైనోసైటిస్, టాన్సిలైటిస్ లేదా లంగ్ ఇన్ఫెక్షన్స్, అక్కడంతా కఫం నిండిపోయి దాంట్లో బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు మనకి నోట్లో కూడా బ్యాడ్ బ్రెత్ అనేది అనిపిస్తూ ఉంటుంది. లేదా ఏదైనా జిఐ సమస్యలు అంటే జీర్ణాశయ సంబంధిత సమస్యలు లైక్ జిఆర్డి, యాసిడ్ రిఫ్లక్స్, లేకపోతే ఫుడ్ పైప్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా బ్యాడ్ బ్రెత్ లాగా కనిపించవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఒక పెక్యూలియర్ బ్యాడ్ స్మెల్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉన్నా కూడా బాడీలో వ్యర్థాలు పేరుకుపోయి కూడా మనకి బ్యాడ్ బ్రెత్ అనేది చూడొచ్చు. ఇంకొక రేర్ కండిషన్ ఏంటంటే పేషెంట్స్ ఒక్కొక్కసారి వస్తుంటారు బ్యాడ్ బ్రెత్ కంప్లైంట్ తోటి. యాక్చువల్లీ వాళ్ళకి బ్యాడ్ బ్రెత్ ఏమి ఉండదు, కానీ కొంచెం సైకలాజికల్ కండిషన్స్ వల్ల కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు దే జస్ట్ డోంట్ నీడ్ ఎనీ ట్రీట్మెంట్, వాళ్ళకి జస్ట్ రీఅష్యూరెన్స్ ఇస్తే సరిపోతుంది. జనరల్లీ ఇలాంటి దుర్వాసన వస్తుంది అని అంటే నోట్లోంచి కామన్గా అందరూ లైక్ ఒక స్ప్రేస్ వాడడం, లేదంటే ఇలాచి లవంగాలను తినటం, లేకపోతే మింట్ ఫ్లేవర్ ఏవో ఒకటి తీసుకోవడం, ఇలాంటివి చేసి దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి చిగుళ్ళ ఇన్ఫెక్షన్ని ఈ రకంగా అవాయిడ్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది?
నిర్లక్ష్యం చేస్తే. ఇవన్నీ ఈ ప్రోడక్ట్స్ అన్ని ఏం చేస్తాయి అంటే ఆ స్మెల్ని మాస్క్ చేస్తాయి, అంటే టెంపరీగా మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే, బట్ అండర్లయింగ్ ఇష్యూని ఏం అడ్రస్ చేయట్లేదు. ఇలానే చిగురు ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేస్తూ వెళ్ళామంటే ఇంకా పళ్ళు కదిలిపోయే అవకాశం ఉంటాయి అండ్ అల్టిమేట్లీ పళ్ళు కోల్పోతారు. సో ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడు సాల్వ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో చిగురులో ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు మీకు పళ్ళు కూడా వదిలైపోతాయా? డెఫినెట్లీ. అయితే పన్ను చిగురు అండ్ ఎముక సపోర్ట్తోనే ఫిక్స్ అయి ఉంటుంది బోన్లో. చిగురు ఇన్ఫెక్షన్ తీవ్రమైనప్పుడు ఏమవుతుందంటే ఈ పాచిగార అనేది చిగురు కిందకు కూడా వెళ్ళిపోతుంది, వెళ్ళి ఆ బోన్ అంతా కరగదీస్తూ వస్తుంది. ఇది ఒక చాలా స్లో ప్రాసెస్. సో పేషెంట్ అంత గమనించరు. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉంటాయి, బ్లీడింగ్, బ్యాడ్ బ్రెత్, సెన్సిటివిటీ ఉంటుంది, అక్కడక్కడ ఫుడ్ ఇరుక్కుంటూ ఉంటుంది, అంతే తప్ప పెద్ద ఇష్యూస్ ఉండవు. కాబట్టి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ బోన్ సపోర్ట్ అనేది బాగా తగ్గిపోయింది అనుకోండి, పళ్ళు మెల్లిగా కదలడం స్టార్ట్. అది ఇంకా సివియర్ అయిందంటే పళ్ళు లూజ్ అయిపోయి ఇంకా ఊడిపోతాయి. అంటే ఆ టైంలో ఇంకా అప్పుడు ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ తీసుకున్న ఎటువంటి రిజల్ట్ ఉండదు అంటారా? అంటే అన్ని పళ్ళు ఒకేసారి వదులవడం అనేది చాలా రేర్. యూజువలీ ముందర పళ్ళతో స్టార్ట్ అవుతుంది. ముందర చిన్న టీత్ ఉంటాయి, కింద దవడలో ముందర పళ్ళు స్టార్ట్ అవుతాయి కదలడం అనేది. సో అట్లీస్ట్ 1-2 పళ్ళు కదిలినప్పుడు వచ్చినా కూడా మిగతా టీత్ అట్లీస్ట్ మనం సేవ్ చేసుకోవచ్చు. సో కొంతమందికి చిగుళ్ళు కలర్ చేంజ్ అయి ఉంటాయి మ్యామ్. అయితే రెడ్డిష్ లో ఉండొచ్చు, లేకపోతే కంప్లీట్ ఒక బ్రౌన్ కలర్ లో డార్క్ కలర్ లోకి వచ్చేస్తుంటాయి. అది కూడా ఇన్ఫెక్షన్ కి రీజనా, లేకపోతే బేసిక్ వాళ్ళకి అలా ఉంటుందనా? ఇండియన్ పాపులేషన్ లో మనకి ఇది డార్క్ గా ఉండడం అనేది కామన్. అంటే బేసిక్లీ మనం బ్రౌన్ కదా మన స్కిన్ కలర్. సో గమ్స్ లో కూడా మెలనిన్ పిగ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కొంతమందికి. ఒక్కొక్కసారి ఏంటంటే ఫేస్ కాంప్లెక్షన్కి చిగురు స్మైల్ చేసినప్పుడు చిగురుకి కొంచెం మిస్ మ్యాచ్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు కొంచెం కాస్మెటిక్ ప్రొసీజర్స్ చేసుకోవచ్చు. అంటే జింజైవల్ డీపిగ్మెంటేషన్ అంటాం, డీపిగ్మెంటేషన్ ప్రొసీజర్ అంటే ఆ మెలనిన్ పిగ్మెంట్ అంతా తొలగిస్తాం. సో పింక్ టర్న్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇండియన్స్లో అది కామన్, అదేమి ఇన్ఫెక్షన్ వల్ల కాదు రంగు మారడం అనేది. అండ్ వాపులు అవన్నీ ఇన్ఫెక్షన్ వల్లనే. జింజివైటిస్లో చూస్తూ ఉంటాం, బ్లీడింగ్ ఫస్ట్ సైన్ అని చెప్పాం కదా, తర్వాత చిగురు రంగు మారుతుంది, వాపులు కనిపిస్తాయి, దెన్ మీకు పన్ను కదలడం అవన్నీ చూస్తాం. సో చిగుళ్ళలో ఇన్ఫెక్షన్, అలాగే క్రావిటీ, ఇవన్నీ కూడా జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయా? జెనెటిక్ కాంపోనెంట్ కొంచెం ఉంటుంది, బట్ మనం కేర్ తీసుకుంటే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మన పళ్ళ అమరిక కానీ, మన సలైవా క్వాలిటీ కానీ, మన దవడలు కానీ, ఇవన్నీ పేరెంట్స్ నుంచి వచ్చేటివి. సో అది జెనెటిక్ కాంపోనెంట్ అనేది కొంచెం ఉంటుంది, బట్ ఇఫ్ యూ టేక్ ఇనఫ్ కేర్, జాగ్రత్త పడితే ఇవన్నీ అవాయిడ్ చేయగలిగిన ప్రాబ్లమ్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చిగుళ్ళలోని సమస్యలు రావడానికి, ఇన్ఫెక్షన్స్ రావడానికి ఏంటి రీజన్స్, ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయనే విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. నమస్తే.